దేవుని నామానికి స్తోత్రములు. మీ అందరికి కూడా ప్రభు పేరిట వందనాలు. దేవుని కృపను బట్టి మరొక ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యమును ధ్యానించేటటువంటి తరుణాన్ని దేవుడు మనకు అనుగ్రహించినందుకు ప్రభువునకు మనం ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. అదే రీతిగా ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది బిడ్డలైతే సిద్ధపడి దేవుని యొక్క వాక్యము కొరకు దేవుని యొక్క స్వరము కొరకు ఎదురు చూస్తున్నారు, మీరందరూ కూడా దేవుడు దీవిస్తాడు, ఆశీర్వాదిస్తాడు. ఇంకా తెలియని వాళ్ళకు కూడా ఈ కార్యక్రమం కొరకు తెలియపరచి వారు కూడా ఈ యొక్క మరి ఉదయకాల సమయంలో దేవుని వాక్యం విని ఆశీర్వాదించబడేలాగా మనమందరం కూడా ప్రార్థన చేసుకున్నాము. మహాపరిశుద్ధుడా, సర్వాధికారి, నీకు స్తోత్రాలు, వందనాలు ప్రభువా. మరొక ఉదయకాల సమయాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు మీ నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. ఈ దినమంతటిలో అయ్యా మా ప్రయాణాలను, నీ బిడ్డల యొక్క ప్రయాణాలను, అయ్యా వ్యాపారాలను, ఉద్యోగాలను సమస్తములో నాయన మీరు ముందుండి నడిపించండి. నాయన సమస్తములో మీరు ముందుండి తండ్రి నడిపించండి. నీ బిడ్డల పక్షమున మీరు తండ్రి ఉండి అయ్యా తండ్రి మార్గమును, జీవమును, సత్యమును నీవే ప్రభువా. నాయన నీ మార్గములో మమ్మల్ని నడిపించండి. మీరు మాకు ఉపదేశించండి ప్రభువా. మేము నడవలసిన త్రోవలో మమ్మల్ని నడిపించి మాకు తోడుగా ఉండి సహాయం చేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాము. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 13వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. ఫిలిప్పు 4:13 నన్ను బలపరచు వాని అందే నేను సమస్తమును చేయగలను. అపోస్తలుడైనటువంటి పౌలు గారు తెలియపరుస్తున్నాడు, నన్ను బలపరచు వాని అందే నేను సమస్తమును చేయగలను. నన్ను ఒక ఆయన నుండి బలపరుస్తున్నాడు, నన్ను పట్టుకుంటున్నాడు, నాకు సహాయము చేస్తున్నాడు. అతని సహాయము వలన నేను సమస్తమును చేయగలను. ప్రియా దేవుని బిడ్డలారా, మనం అనుకుంటా ఉంటాం కదా, అయ్యో నాకు వయసు అయిపోయింది, వృద్ధాప్రియములో ఉన్నాను, శక్తి లేదు, బలము లేదు, నేనేం చేయగలుగుతాను ప్రభువా సేవ, అయ్యా నేనేం చేయగలుగుతాను ప్రభువా పరిచర్య, నా వల్ల కాదు నాయన, నేను నడవలేను, ఓపిక లేదు ప్రభువా అని చాలామంది ఏం చేస్తుంటాము, బాధ పడతా ఉంటాం. అలాగనే వివాహము, అయ్యా నేను చేయలేను నాయన, నా దగ్గర ఏమాత్రము ధనం లేదు ప్రభువా, అయ్యా ఇల్లు నేను కట్టలేను ప్రభువా, ఈ వ్యాపారం నా వల్ల కాదయ్యా, నేను చేయలేను ప్రభువా, అయ్యా ఈ పరిస్థితుల్లో నేను తండ్రి నాయన కృంగిపోతున్నాను, నేను లెగవలేను ప్రభువా, నేనేమి చేయలేను నాయన అని చాలామంది కృంగిపోయిన స్థితిలో చాలామంది ఆ విధంగా మనసులో అనుకుంటా ఉన్నారు, అయ్యా నేను ఈ వయసులో ఏం చేయలేను, ఈ స్థితిలో నేను ఏం చేయలేను, నా దగ్గర ఏమాత్రము సహాయం లేనేది. కానీ ప్రియా దేవుని బిడ్డలారా, మన పక్కనే మన పరలోకపు తండ్రి ఉన్నాడన్న సంగతి మర్చిపోవద్దు. నిన్ను ఆయన ప్రతి విషయములో బలపరుస్తాడు, నీకు ఆయన సహాయము చేస్తాడు. నువ్వు ఏదైతే నేను చేయలేనయ్యా కానీ నువ్వు చేయగలుగుతావు, నన్ను ఎక్కించు ప్రభువా. దావీదు గారు కూడా నేను ఎక్కలేని ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు, ఎక్కలేని ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు. ఎప్పుడైతే ఆ విధంగా ఆయన ప్రార్థన చేశాడో దేవుడు ఏం చేశాడంటే ఆయన్ని ఎక్కించాడు. మన పిల్లలు ఉంటారు, కొన్నిసార్లు వాళ్ళు ఒక బస్సులకు వెళ్ళినా, ప్రయాణాలకు వెళ్ళినప్పుడు రైళ్ళు ఎక్కలేరు, బస్సులు ఎక్కలేరు కదా. కాబట్టి మనం ఏం చేస్తాము, తండ్రి కానీ తల్లి కానీ వాళ్ళని పట్టుకొని మరీ ఎక్కిస్తూ ఉంటాం. అంతేగాని నా బిడ్డ ఎక్కలేడులే అనేసి విడిచిపెట్టాము కదా. మన పరలోకపు తండ్రి కూడా మన ఎందుకు విడిచిపెడతాడు? నువ్వు ఏ స్థితిలో ఉన్నా కూడా పర్వాలేదు, నువ్వు ఏ వయస్సులో ఉన్నా పర్వాలేదు. మోషే గారు అంటాడు, ప్రభువా నేను నత్తివాడిని అయ్యా, నాకు 80 ఏళ్ళు వచ్చింది, నేను ఇప్పుడు పోయి ఫరో దగ్గరికి వెళ్ళి అయ్యా తండ్రి నేను మాట్లాడలేను, ఇశ్రాయేలీయుల ప్రజలు నన్ను నమ్మరు ప్రభువా, నాకు ఇప్పుడు ఇంత భారము పెట్టదు. కానీ దేవుడు ఏం చేశాడండి, ఆ వయస్సులో నేను నువ్వు ఆ స్థితిలోనే నేను నీకు తోడై ఉండి నిన్ను బలపరుస్తాను. 40 సంవత్సరములు ఆయన ఏం చేశాడండి, ఇశ్రాయేలుని
ఎంతో ఓర్పుతోటి సహనముతోటి నడిపించండి. ప్రియా దేవుని బిడ్డలారా, మన వల్ల కాదు అనుకుంటా ఉంటాం, కానీ మనని బలపరిచేటటువంటి మన యేసయ్య మనకు తోడుగా ఉన్నాడని నువ్వు మర్చిపోవు. నువ్వు ఏదైతే నేను చేయలేనో అనుకుంటున్నావో నువ్వు ప్రార్థన చేయి ఉదయకాల సమయం. అయ్యా, నేనైతే బలహీనురాలని ప్రభువా, బలహీనుడు తండ్రి, నా దగ్గర ఏమీ లేదు ప్రభువా, కానీ నువ్వు చేయగలుగుతావయ్యా. నువ్వు రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, బలమును, శక్తిని, ఐశ్వర్యమును, ఘనతను అయ్యా నీ యొద్ద ఉన్నాయి ప్రభువా. నువ్వు నాయన సమస్తమును చేయగలుగుతావు. మాకు ఇదంతా సంపాదించడానికి మాకు సామర్థ్యము కలుగు చేసేవాడు నువ్వే కాబట్టి అయ్యా తండ్రి నాయన, నువ్వు నన్ను నడిపించు అయ్యా. నేను ఎక్కలేని స్థితిలో నన్ను ఎక్కించు నాయన తండ్రి. నేను చేయలేని కార్యాలు నా ద్వారా జరిగించి నీవు మహిమ పొందమని నీ విశ్వాసముతో నమ్మకముతో ఉదయకాల సమయంలో ప్రార్థించు. నువ్వు అనుకోవద్దు నేను నా వల్ల కాదు అని అనుకోవద్దు. నా పక్కనే ఒక ఆయన ఉన్నాడు. ఆయన నన్ను అనుదినము బలపరుస్తాడు, అనుక్షణము బలపరుస్తాడు. యోగును బలపరచి మరలా 10 మంది పిల్లలను అనేటటువంటి శక్తిని, బలాన్ని యోగు గారికి, ఆయన భార్యకి దేవుడు అనుగ్రహించాడు. మరి అబ్రహాము గారినైతే 100 సంవత్సరములు ఆయనకి బిడనిచ్చి బలపరిచాడు. కనుక ప్రియా దేవుని బిడల, మరి మన యొక్క స్థితిలో మనమైతే చేయలేము, బలహీనమే, కానీ మనల్ని బలపరిచే తండ్రి మనకు తోడుగా ఉన్నాడు. నీకు ఆయన యేసయ్య తోడుగా ఉన్నాడు. ఉదయకాల సమయంలో నీ చేయి పట్టుకొని ఆయన నడిపించగలడు. నువ్వు ఏ పని అయితే నేను చేయలేను అనుకుంటున్నావు, ఆ పనిని దేవుడు నీ ద్వారానే జరిపించి ఆయన నిన్ను సాక్షిగా నిలబెడతాడు. ఆయన నీ జీవితము ద్వారా మహిమపరచబడతాడు, ఘనపరచబడతాడు. నువ్వు విశ్వాసం ఉంచితే దేవుని యొక్క మహిమను చూస్తావని ఈ వాక్యము ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ ఉదయకాల సమయంలో దేవుని స్వరాన్ని మీరు విని లోపడండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వాదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడా, సర్వాధికారి, నీకు వందనాలయ్యా, స్తోత్రములు నాయన తండ్రి ప్రభువా. ఈ యొక్క ఉదయకాల సమయంలో అయ్యా తండ్రి నాయన, నన్ను బలపరచువాని అందు నేను సమస్తమును చేయగలను అని వాగ్దానం ఇచ్చిన దేవా, నీకు స్తోత్రము స్తోత్రము స్తోత్రమయ్యా. నీ మాటలు నాయన నమ్మదగినవి ప్రభువా. ప్రభువా పూర్ణ అంగీకారమునకు లోబడినవి నాయన. నిజముగా తండ్రి ప్రభువా నాయన, అయ్యా ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డ కూడా అయ్యా ఏ స్థితిలో బిడ్డ ఉన్నదో నేను చేయలేనయ్యా అని నీ పాదములు పట్టుకుంటుంటూ ఆ బిడ్డ ద్వారా అయ్యా ఘనముగా కార్యం జరిపించండి నాయన తండ్రి. ఘనముగా పనిని ప్రభువా జరిపించండి నాయన. నాయన నీ నామానికి సాక్షిగా వాడుకోమని ప్రార్థిస్తున్నాం. వాక్యం వినిన ప్రతి బిడ్డలను, వాళ్ళ కుటుంబాలను దీవించండి. ఈ దిన ప్రయాణం అంతట్లో వాళ్ళకి క్షేమాన్ని, భద్రతను దయచేయండి నాయన. అయ్యా ఎండలు అధికంగా ఉన్నాయి, తగ్గించండి ప్రభువా. ప్రభువా నీ బిడ్డలకు తట్టుకునే శక్తి, ఓపిక దయచేయండి. కుటుంబ యజమానులను దీవించి ఆశీర్వాదించండి. వారి ఉద్యోగాలలో, వ్యాపారాలలో, పనులలో మీరు తోడుగా ఉండండి. అయ్యా తండ్రి నాయన, వారి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. అయ్యా తండ్రి చదువుల్లోనూ ముందుండి నడిపించండి నాయన. అలాగనే తండ్రి ఈ దినమందు పుట్టినరోజు జరుపుకునే బిడ్డలను దీవించి ఆశీర్వాదించండి. దీర్ఘాయుష్వంతులుగా చేయండి. అయ్యా వివాహము చేసుకునే బిడ్డలను, వివాహ దినము జరుపుకునే బిడ్డలను దీవించి ఆశీర్వాదించండి. భార్యాభర్తల్లో ప్రేమ, ఐక్యత, సమాధానం ఆ కుటుంబంలో అయ్యా ఆశీర్వాదం, దీవెన దయచేయండి నాయన. అలాగనే తండ్రి ప్రభువా వృద్ధాప్యంలో ఉండే బిడ్డలకయ్యా శక్తిని, బలము, ఓపికను దయచేయండి. అయ్యా చిన్న బిడ్డలకు కూడా శక్తి, బలము, ఓపిక దయచేయండి. పోషించండి నాయన, పోషించండి ప్రభువా. గర్భిణీ స్త్రీలకయ్యా సౌమ్యమైన కాన్పును దయచేయండి. అయ్యా సంతానము లేకుండా నీ సన్నిధిలో ఎదురు చూస్తున్న బిడ్డలకు చక్కటి సంతానము కలుగు చేయండి. మా ప్రియులలో తండ్రి అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలను అయ్యా జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఆరోగ్యము దయచేయి, ఆరోగ్యము దయచేయి ప్రభువా. స్వస్థపరచు నాయన, స్వస్థపరచండి
అయ్యా అయ్యా తండ్రి నాయన ఈ దినము ఇదిగో పునరుద్ధాన దినము తండ్రి నాయన నీకు కృతజ్ఞతాస్తుతులు ఆదివారం నాయన నాయన అయ్యా 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 నీ సన్నిధిలో ప్రభువా తండ్రి మేము గడుపుతున్నాము. దీవించి ఆశీర్వాదించండి అయ్యా అయ్యా తండ్రి ప్రభువా ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది బిడ్డలైతే పాల్గొన్నారో అంతమందిని దీవించి ఆశీర్వాదించి ఈ కార్యక్రమం ఇంకా అనేక బిడ్డలకు దీవెనకరముగా ఆశీర్వాదకరముగా చేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం మాకొచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి అందు నెరవేరునుగాక. మానుదిన ఆహారం నేడు మాకు దయచేయి. మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధాలు క్షమించి శోధన నుండి తేక దృష్టిని తప్పించి రాజ్యము శక్తి మహిమ బలము నిరంతరం మీరై ఉన్నారు తండ్రి, ఆమేన్. యేసు రక్తమే చేయ, ప్రవేశు రక్తమే చేయ, ప్రవేశు నామానికి సంపూర్ణ చేయం, అపవాది క్రియలకనంత నాశనం కలుగుగాక. మీ అందరికీ వందనాలు.